మన ఋషులు చెప్పినటువంటి 2 ప్రిన్సిపల్స్ గనక వంట పట్టించుకుంటే, అంటే అర్థం చేసుకుంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ అబ్బా! అంతే. ఎందుకు మనకి లైఫ్ సెలబ్రేషన్ కావటం లేదు? యాక్చువల్‌గా సృష్టి అంటే ఏంటి? బ్రహ్మానందం. మరి ఆ బ్రహ్మానందం స్థితి మనం ఎందుకు తప్పిపోతున్నాము? నేనెక్కడో చదివానని చెప్తుంటిని గదా! మొత్తం ఆనందంగా ఉన్న దేశాల లిస్టు తీస్తే అంతకుముందు 12 ఏళ్ల నాడు ఇండియా ఉంది. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఎక్కడ 126 స్థితిలో ఉందన్నమాట. మరి ఎందుకు ఈ ఆనందంలో నుంచి మనం జారిపోతున్నామంటే ఏంటి? ఈ 2 ప్రిన్సిపల్స్ ఏంటి? నిరాకారము, నిర్గుణము, అచలము అంటే ఏంటి? ఏ లక్షణాలు లేనటువంటి ఐశ్వర్యమైనటువంటి ఐశ్వర్యం అంటే ఏ చిన్న కోరిక కూడా లేనటువంటి ఉన్నటువంటి ఒక పరమాత్మ తత్వం గమ్మున ఉండకుండా ఒక ఆలోచన పెట్టింది. ఏంటి ఆలోచన? ఏదో ఇంకొకటి వస్తే బాగుంటుంది కదా! అంటే ఇంకొకటి ఇప్పుడు ఒకటే కదా ఉన్నది. ఇంకోటి కూడా ఏదన్నా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఒక మహామాయ అనే ఆవిడ సీన్లోకి వచ్చింది. అంటే ఆవిడ కాదులేండి, మళ్ళీ మహామాయ అంటే ఆవిడనండి, లేకపోతే శక్తి అనండి, లేకపోతే ప్రాణం అనండి, లేకపోతే నేననండి, వాటెవర్ ఇట్ మేబీ ఒకటి వచ్చింది. రావడంతో ఏం చేశాడు? ఈ మాయాశక్తిని పట్టుకొని ఆయన సృష్టిని ఊహించాడు. అంతే, అంతకంటే ఇంకేం లేదు. అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఇది సృష్టిని ఊహించటమే కానీ నిజంగా సృష్టి లేదు. అంతేగా అర్థం. ఆయన పరమాత్మతత్వ భావం ప్రకారం అయితే జస్ట్ ఇమాజినేషన్ అంతే, జస్ట్ కల్పన, కానీ ఎగ్జిస్టింగ్లో లేదు. అందుకని ఫస్ట్ ఏం చెప్పాడు? ఆ ప్రాణానికి ఏం పేరు పెట్టాడు? మహామాయ అన్నాడు. ఆదిశక్తి, మహామాయ, ప్రాణము, ప్రకృతి అన్నీ కలిపి దానికే పేర్లు అనమాట. సరే, ఇప్పుడు అందుకని ఎందుకు మనకు ఉదాహరణ ఏంది? అది లేదు అని మనం ఎలా అనుకుంటాము? ఇప్పుడు సపోజ్ నేను నిద్రపోయినాను అనుకో, నిద్రపోయినప్పుడు నా మనసు లేదు, పాడు లేదు, ఏం లేదు, వండర్ఫుల్గా నిద్రపోయినాను. అప్పుడు ఈ ప్రపంచం ఏమైంది? ప్రపంచం లేదు. అంటే అప్పుడు అదంతా మాయే. మళ్ళీ కళ్ళు తెరిచిన తర్వాత ఈ ఐడెంటిటీ ఎప్పుడైతే వచ్చిందో మళ్ళీ ప్రపంచము, ఇల్లు, ఆఫీసు, వ్యవహారం, డబ్బులు అన్నీ, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఎగ్జిస్టింగ్లోకి వచ్చాయి. అందుకని ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి? ఇదంతా జస్ట్ ఇల్యూజను. మళ్ళీ ఇంకో పదం ఏమంటాడు? మాయకి మెజర్ చేసేది అంటాడు. ఎప్పుడు ఇలానే ఉండంగా మార్పులు మారుతూనే ఉంది. ఎప్పుడో పుట్టిన అమ్మాయి 14 ఏళ్ళు అయిపోయి, 25 ఏళ్ళు అయిపోయి, 40 ఏళ్ళు అయిపోయి, తెలియకుండా 60 ఏళ్ళు దాటిపోయాయంటే అర్థం ఏంటి? ఇదంతా మెజర్మెంటు. తర్వాత కాకపోతే ఆ మెజర్మెంట్ కూడా మళ్ళీ కొన్నాళ్ళు. అంతే కదా. అది మాయ. అది ఫస్ట్ ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ ఏంది? ఇప్పుడు అసలు నేను ఎందుకు చేసుకున్నాను ఈ లైఫ్ని? నేనెందుకు ఇలా ఉన్నాను? 800 కోట్ల మంది ప్రజలు ఎందుకు అట్లా డిఫరెంట్గా ఉన్నారు? దానికి కారణం ఎవరు అంటే, ఇప్పుడు నా ఇన్కంప్లీట్నెస్, నా అజ్ఞానం, అంటే నాకు అది జనరల్గా మన అజ్ఞానం, మనకున్నటువంటి కోరిక ఇలా ఉంటే బాగుంటుందనేటువంటి అసంతృప్తిలో నుంచి ఒక పెళ్ళి, పిల్లలు, సంసారం, ఆస్తులు ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ ఎందుకు తయారు చేసుకున్నాము? ఇన్కంప్లీట్నెస్ అంటాడు. అంటే మన సృష్టి ఎందుకు వచ్చింది? ఇన్కంప్లీట్నెస్ వల్ల వచ్చింది. అంటే ఈ సృష్టిని అంతా తయారు చేసుకున్నది ఎవరు? నా సృష్టే. నాకు కనపడుతున్న ప్రతిదీ నా సృష్టి. అప్పుడు నువ్వు సపరేట్గా ఎందుకు చూస్తావు? చూడవాకు. నీ సృష్టే కదా అని దాన్ని యాక్సెప్ట్ చేసి ఆనందంగా ఉండు.